మిత్రులారా అందరికీ నమస్తే. జెన్ ఆల్ఫా అంటే పిల్లలది, జెన్‌జీ అంటే 13 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు. దాంతో పాటు జెన్ జెడ్‌లు, జెన్ వైలు మనకు కనిపిస్తూ ఉంది. మధ్య వయస్కులు, సీనియర్లు. వాళ్ళు 70 నుంచి అంటే మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైతే ఉందో ఎవరున్నారు దీనికి సంబంధించి ఎవరున్నారంటే ఎవరున్నారా? సో గతంలో పెద్దలను గౌరవించేవాళ్ళు, ఇప్పుడు మేము ప్రశ్నిస్తామని అంటూ ఉన్నారు. ప్రశ్నించడంతో పాటు ఆ ప్రశ్నలకు సమాధానాలు, పరిష్కారాలు కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నీటు పేపరు లీకేజ్ ఒకటే సమస్యగా దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, లోకల్ డిమాండ్స్, చెక్ డ్యాములు, వ్యవసాయ రంగాలు, ఇప్పటికే చెప్పినట్టుగా వ్యవసాయ రంగాలు చెప్పాను మొదట్లోనే. సో అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం తగ్గించే కార్యక్రమాలు, లేకుండా చేసే కార్యక్రమాలు, అదేవిధంగా నవనిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ధరలు పెరగకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా సమాజాన్ని నిర్మించుకునే కార్యక్రమం చేయాలి. యువత కాదు, ప్రజలందరూ ఆ వైపుగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగానే తెలియజేసుకుంటా ఉన్నాను. సో యువత ఒక్కటేనా దేశంలో? ఇంకా చాలామంది ఉన్నారు. యువత గురించి ఎందుకు మాట్లాడుతుంది దేశం అంతా? 60% మంది 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు. 13-35 వాళ్ళు ఇప్పుడు. సో 30 ఏళ్ల తర్వాత వీళ్ళు కూడా ముసలు అవుతారు. కానీ ఉన్న మానవులను ఒప్పించుకొని అత్యధిక ఉత్పత్తిని విదేశీ మారద్రవ్యాన్ని నిధులను పెంచుకునే కార్యక్రమం చేయాలి. సో ఇప్పటికే చెప్పినట్టుగా మోసాలు, దగాలు, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు జైలు శిక్ష, కోటి కాదు 10 కోట్ల శిక్షలు వేయండి. సో వాళ్ళ జీవితకాలం జైల్లోనే మగ్గాలి. సో ప్రతి దశలో జవాబుదారీతనం ఉండాలి. సాంకేతిక భద్రత, స్వతంత్ర పర్యవేక్షణ, వేగవంతమైన దర్యాప్తు ఉండాలి. సో ఇది పేపర్ లీకేజీకి సంబంధించి కాదు, సమాజానికి నష్టం చేసే టెర్రరిస్టు మూకల మధ్య సీరియస్గానే ఉండాలి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం, అటు ప్రభుత్వం, ఇటు ప్రజలకు సంబంధించి, అటు ప్రభుత్వం, ఇటు యువతకు సంబంధించి అన్ని వైపులుగా నేను చెప్పదలుచుకున్నాను. సో ఓ విధంగా ముందుకు పోవాలి. సో దాంతోపాటు దేశానికి స్వతంత్రం వచ్చి 80వ సంవత్సరంలో ఒక అడుగులు పెడతా ఉన్నాం. ఈ క్రమంలో దేశంలో ఇప్పటికే చెప్పినటువంటి నినాదాలు ఏదైతే ఉన్నాయో, తినడానికి తిండి దగ్గర నుంచి అన్ని, సామాజిక న్యాయం, భూమి పంపిణీ దాకా అవి నెరవేరలేదు. సో పాలక వర్గాలు ఈ రాష్ట్రంలో ఒక 20 కులాలకి, ఈ దేశంలో ఒక 50 కులాలకే ఉన్నది. మరి భారతదేశంలో ఒక 5 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. వాటికి ఇవాళకి సామాజిక న్యాయం, వార్డు నెంబర్ అంతా, వార్డు నెంబర్ విసాదంతా, వాటికి సంబంధించి ఇవాళకి కూడా 500 ఓట్లు ఉంటాయి ఒక గ్రామ పంచాయతీ. ఆ 500 ఓట్లలో 10 వార్డులు ఉంటాయి. 10, 50లో 500 ఓట్లు, 50 అంటే 26 ఓట్లు వస్తే వార్డు నెంబర్ గెలుస్తారు. 26 ఓట్లు వచ్చి వార్డు నెంబర్ కానిలేటువంటి కులాలు ఒక 28 రాష్ట్రాల్లో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 146 బీసీ ఉపకులాలకి 80 బీసీ ఉపకులాలు కనీసం ఆ స్థాయి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మరి ఎటువైపు దేశాన్ని తీసుకుపోదాం, ఏ విధంగా మనం ముందుకెడదాం అనేది ఇక్కడ మన ముందున్నటి ప్రశ్న. సో ఒకవైపు హర్మూజ్ జలసంధి మూసేస్తే 60% ఇబ్బందులు పడతా ఉన్నాం. గ్యాసు, ఆయిల్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కొరతలు ఏర్పడతా ఉన్నాయి. మరి ఇన్నోవేషన్స్ అని మనం వైపుగా వెళ్ళాము. ఆయిల్, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల ఇళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. 65 లక్షల మంది అర్హులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో పెద్దలారా, మిత్రులారా, అది పరిస్థితి. మరి 65 లక్షల్లో ఇప్పుడు ఒక 5 లక్షలు ఇచ్చారు, ఇంకా 60 లక్షలు, ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. ఇంకా 10 లక్షలన్నా పూర్తి చేస్తారో చూడాలి. ఇంకా దాంతోపాటు 58 జీవో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయింది. 58 జీవో ప్రకారం ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వానికి ఏం ఉపయోగం లేకుండా, అక్కడేం పెట్టకుండా, ఒట్టిగా ఆక్రమణకు గురై రియల్ ఎస్టేట్కి కబ్జాదారులకు గురైన అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ 58 జీవో ప్రకారం 100 గజాల్లోపు ఫ్రీగా పట్టాలు ఇవ్వండి. రిజిస్ట్రేషన్ కాదు, ప్రభుత్వం పట్టాలి ఎంఆర్ఓల ద్వారా, తహసీల్దార్ వ్యవస్థ ద్వారా. సో దాంతోపాటు 59 జీవో ప్రకారం 200 గజాలకు అట్లా ఉంటే అట్లా చేయండి. ఇక అటవీ హక్కుల చట్టం 170 యాక్ట్ వాటిని అమలు చేసే కార్యక్రమం చేయండి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీలకు సంబంధించి 70% బాగా అమలు జరుగుతూ ఉంది, ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. మిగిలిన 30% కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే భారతదేశంలో ఉన్నది. ఇక ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ధనిక పేద తారతమ్యాన్ని యూనివర్సల్ చేయాల్సిన పాలక ప్రభుత్వాలు ఇట్లా పరిస్థితి. 80 దశకం దాకా భారతదేశంలో 1% జీడీపీ పెరిగితే 2 లక్షల ఉద్యోగాలు పెరిగినాయి. సో మనం చూసాం. సో ఆ విధంగా ముందుకు పోతున్నాం. 12% జీడీపీకి వస్తే 24 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి దేశంలో.
సో అట్లా ఇండస్ట్రీ సెక్టర్ ఒక రూపాయి తక్కువ, ఒక రూపాయి నష్టం వచ్చినా ఇవాళ పెట్టుబడిదారులు వాళ్ళు మూసేసుకుని పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో 100కి 60 నుంచి 80-90% కుటీర పరిశ్రమలు బేస్డ్గా ఒకవైపు ఉపాధిని కల్పిస్తున్నాయి, రెండో వైపు దేశానికి ఆధారంగా ఉన్నాయి. వాటిని పరిరక్షించుకుంటూ మధ్య తరహా భారీ పరిశ్రమలు కూడా పెట్టుకునే కార్యక్రమం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇలా పరిశ్రమలు అంటే ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ తప్ప ఒకటి మనకి కనపట్టలేదు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరులారా, సో ఇది పరిస్థితి పెద్దలాగా మిత్రులారా. సో వీటి నుంచి మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో దాంతో పాటు ఎటువైపు పోతూ ఉన్నాం, ఏ విధంగా ముందుకు పోవాలనేది మనం ఉన్నటువంటి ప్రశ్న. ఈ దేశంలో ఇప్పటికే చెప్పినట్టు అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలి. స్వాతంత్రం వచ్చి 50-80 ఏళ్ళు అవుతూ ఉంది. 80 ఆగస్టు 15 జరుపుకుంటూ ఉన్నాం. సో అఖండ భారత్ అనేది ఒకళ్ళ నినాదం, స్వర్ణ భారత్ ఒకళ్ళ నినాదం, రకరకాల నినాదాలు చేస్తూ ఉన్నారు. అఖండ భారత అయ్యేది కాదు, పోయేది కాదు. అఖండ భారత రాజుల కాలంలో ఉంది. ఇలా ప్రజాస్వామ్యంగా ఎవరి దేశం వాళ్ళు ఐక్యరాజ్య సమితి గురించి ఏ దేశానికి ఆ దేశం ఇండిపెండెంట్గా చెబుతుంది. బీజేపీ అఖండ భారత్ అంటుంది. భారతదేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతే అసలు ఉన్న కాశ్మీర్ని కూడా మొన్న దాకా 75 ఏళ్ల పాటు దాన్ని దిక్కు దివాణా లేకపోయింది. సో ఇది పరిస్థితి. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎన్డీఏ, ఇండియా కూటమి, థర్డ్ ఫ్రంట్లకు సంబంధించి 2 ఫ్రంట్లు కానటువంటి వాళ్ళు. సో ఈ దేశంలో ఇది పరిస్థితి ఉన్నది, ఈ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఈ దేశంలో రాజకీయ పార్టీల వైఖరి వీటన్నిటికీ కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ దేశంలో ఇంకా 40% పేదరికం ఉంది. సో ఈ దేశంలో 80 కోట్ల రేషన్ కార్డు ద్వారా బియ్యం ఇస్తున్నారు. ఎల్నినో టైంలో 15 కేజీలు ఇవ్వమంటున్నాం. సో 3 నెలలకు కలిపి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కలిపిస్తూ ఉన్నారు. 15 కేజీలు ఏంటి, ఆ విధంగా ముందుకు పోవాలి. ప్రజలు ఆహార భద్రత వైపు వెళ్ళాలి. సో మరి 80 కోట్లకు సంబంధించి 100 కోట్లు ఇస్తామంటున్నారు. 100 కోట్లు అంటే పేదలు అంత పెరిగారా? ధనికులు పెరుగుతున్నారుగా, పేదలు పెరగటే. తలసరి ఆదాయానికి సంబంధించి ఈ దేశంలో ఎప్పుడు చెప్పిన ఆదాయమైనా సందర్భోచితం. ఈ దేశంలో ఒకళ్ళకి రోజు ₹1 కోటి వస్తే, ఒకళ్ళకి అసంఘటిత రంగ కార్మికుడికి, వ్యవసాయకులకి రోజుకు 200 వస్తాయి. సో ఈ అసంఘటిత రంగ కార్మికుడు, వ్యవసాయకులకి నెలకి 30 రోజుల పని ఉండదు. ఉన్నా కూడా అతను పోలేడు, ఎందుకంటే శారీరక శ్రమ ఉద్యోగాలు చేయలేరు కాబట్టి. సో అందుకోసం ఈ దేశానికి సంబంధించి మనం చర్చకు వచ్చినప్పుడు ఈ దేశం అసంఘటిత రంగం, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి అంశాలను మనం చూసినప్పుడు సో వాళ్ళకి రోజుకు 200 కూలి వస్తాయి. ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు సంబంధించి ₹1 కోటి వస్తుంటాయి. అంటే వీళ్ళిద్దరినీ అగ్రిగేట్ చేసి 50 లక్షల ఒక ₹100 చూపిస్తుంది భారతదేశం, తెలంగాణ రాష్ట్రం. సో ఇది అభివృద్ధి ఎలా అవుతుంది? నిజాభివృద్ధి కాదు కదా. వాడి జీవితకాలం కాదు, వాడు కొన్ని తరాల పాటు కూడా 50 లక్షల ఒక ₹100 సంపాదించలేడు. సో వాళ్ళ జీవితకాలకు సంబంధించి అది ఎట్లుంటుంది? ఇదంతా దానికి కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి లోపం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి, సరైన విధి విధానాలు లేకపోవడం, అసమానతలకు సంబంధించి. నేను ఒకటి చెప్తాను, ప్రభుత్వ పాలక వర్గాలు ఎంత దరిద్రంగా తెచ్చాయంటే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఉంది. హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది, ఢిల్లీలో ఉంది. నాకు తెలిసి హైదరాబాద్ కంటే ముంబై, ఢిల్లీ పెద్ద నాకు రాలేదు, ఎందుకంటే ఎంపీ సీట్లు కూడా ఎక్కువ. మరి అయినప్పుడు హైదరాబాద్ 7 ఎమ్మెల్యే సీట్లే కదా. సో ఎంపీ సీట్లు కూడా ఎక్కువే అక్కడ ఢిల్లీ, ముంబై. మరి ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఢిల్లీలోనూ ఢిల్లీ పబ్లిక్ స్కూలు, అదేవిధంగా ముంబైలోన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫీజులు ఎక్కువే ఉండాలి కదా. కానీ హైదరాబాద్లో కంటే ముంబై, ఢిల్లీలోనే తక్కువ ఫీజులు ఉన్నాయి. ఢిల్లీ కంటే పార్లమెంట్ ఉన్నది, దేశ ఫంక్షనింగ్ అంటే అక్కడ జరుగుతాయి, అక్కడ ఫీజులు ఎక్కువ. అక్కడ కంటే హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. అంటే సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడిదారులకి ప్రజలను దోచిపెట్టే కార్యక్రమం అయితే నడుస్తుంది పాలకవర్గాలు. నేను బాగుంటే చాలు, కోట శ్రీనివాసరావు లాగా అయితే నాకేటి అనే ఒక కల్చర్ని ఇలా రాష్ట్రంలో, దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి కాక్రోచ్ ఉద్యమం, ఈ దేశ యువతం జనాల్ఫా కానీ, జన్జీ కానీ, జన్జెడ్ కానీ, జన్వై కానీ, జన్ఎక్స్ కానీ, ఈ దేశ ప్రజలందరంటే ప్రేమాప్యాయతలు ఉంటాయి. అట్లానే మీరు చెప్పిందల్లా వేదం కాదు, పెద్దోళ్ళు చెప్పింది వేదం కాదు, జన్జీ యూత్ చెప్పింది సామవేదం, అధర్వణ వేదం, లేకపోతే 4 వేదాలు కాదు. సో సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అంటారు కదా, 4 వేదాలు అవేం కాదు. సో ఈ దేశ ప్రజలకు సంబంధించి ఏమున్నది? వీళ్ళు ఒక దశలో ఈ కక్రోచ్ బ్యాచ్ రిజర్వేషన్ తీసేయాలన్నారు. ఈ దేశం మూల పరిస్థితులు తెలుసా? ఈ దేశంలో అంటరానితనం, వెనకబడుతనం, పేదరికం తరతరాలుగా యోగాలు అనుభవించింది తెలుసా? సో వాళ్ళంతా ప్రజలంతా పనులు కడితే త్యాగ చేసి సంపద సృష్టిస్తే దీని ఒళ్ళు బలిసి రిజర్వేషన్లు తీశారంటారు. దేశంలో సామాజిక న్యాయం, భూమి పంపిణీ చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్
చేసిన తర్వాత కక్రోచ్ పార్టీ ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ దేశానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడడానికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. సో ఈ దేశంలో ఇప్పటికే చెప్పాము, ఇల్లు లేనటువంటి పేదరికంతో ఉండి పౌష్టిక విలువలు లేనటువంటి మాతా శిశు మరణాలు, నీళ్లు ఉంటాయి, సముద్రంలో నీళ్లు ఉంటాయి, తాగలేం కదా. ఇంకోసం ఫ్లోరైడ్ రహిత ప్యూరిఫైడ్ నీళ్లు అంటే ఇతర బ్యాక్టీరియాలు ఇతర క్రిములు లేనటువంటి నీళ్లు తాగాలి. సో అవి ఇప్పటికే రక్షిత మంచినీళ్ళు లేవు. 20,000 గ్రామాల్లో ఇప్పటికే రోడ్డు రవాణా లేదు. సరే ఆదివాసీ గుడిలో ఉండాలి కదా, కరెంట్ లేని 4-5 గ్రామాలు ఉంటాయి. 4-5 వేల గ్రామాలు ఉంటాయి దేశంలో. 18 నుంచి 20,000 గ్రామాలు రవాణా లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. సో రోడ్లు లేని గ్రామాలుగా మనం చెప్పనే లేము. సో వైద్యం పాము కాటుకి తేలికాడు కూడా చచ్చిపోతూ ఉన్నారు. ఈ దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి. నాకు నచ్చినటువంటి ఒక సంస్థ ఏదైనా ఉందంటే అది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు చేయబట్టి ఈ దేశానికి ఇళ్ళ దరిద్రం. సో ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఎవరా అండి వాళ్ళకి? సో ఇన్స్ట్రక్షన్స్ ఎవరు వీళ్ళు? సో ఈ దేశం సంపద సొమ్ము ప్రజలు కట్టిన డబ్బులన్నీ దోబుతూ ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం మాట్లాడరు వీళ్ళు. సో ఇది పరిస్థితి, ఇంతకు మించి ఏం లేదు. సో ఇక ఈ దేశ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఎగ్జిమ్ పాలసీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ, దిగుమతులు సజీవం తగ్గించుకోవటం, ఎగుమతులు సజీవం పెంచడం అనేది ఎజెండాగా ఉంటుంది. కానీ ఇలా పరిస్థితిలోనూ ఇన్నోవేషన్స్ అంటున్నాం, కానీ అన్ని దిగుమతులు చేసుకునే కార్యక్రమం. సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర నుంచి, సైంటిస్టుల దగ్గర నుంచి, ఆయుధాల దగ్గర నుంచి, అణ్వాయుధాల దగ్గర నుంచి, ఫుడ్ గ్రెయిన్స్ దగ్గర నుంచి, చివరికి మొక్కజొన్నలు కూడా, పత్తిని కూడా దిగుమతి చేసుకోవడానికి మన పాలకవర్గాలు ఇతర యూరోపియన్ కంట్రీస్తోనే, అమెరికన్ కంట్రీస్తోనే ఒప్పందాలు చేసుకునే పరిస్థితిని బాధ కలిగిస్తూ ఉంది. ఇక ఆయిల్ గ్యాస్ నిక్షేపాల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. 60% పైగా విదేశాల మీదనే ఆధారపడుతుంది. ఇన్నోవేషన్స్ ఎక్కడ? సో ప్రజలకు సంబంధించి సమస్యలు ఎట్లాగో ఉన్నాయి. అప్పులతో ఉన్నారు, రైతులందరూ అప్పులు ఉన్నారు, ప్రజలందరూ అప్పుల్లో ఉన్నారు. 100కి 95 నుంచి 99% అప్పుల్లో ఉన్నారు. ఒక సుమారుగా 132 నుంచి 134,000 ప్రతి హెడ్ మీద ఈ దేశంలో ఉన్నటువంటి 46+ కోట్లు, 147 కోట్ల మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి 134,000 దాకా అప్పు ఉంది ఫర్ హెడ్. సో ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 7.5 లక్షల కోట్లు బీఆర్ఎస్ చేస్తే వీళ్ళు ఒక 3 లక్షల కోట్లు చేశారు. ఇంకా టైం అన్నది మేమేం తక్కువ అన్నట్టుగా వీళ్ళు కూడా పోటీపడి చేసే కార్యక్రమం చేస్తారు. వీళ్ళకి 10 ఏళ్ళు ఇస్తే వీళ్ళు ఒక 10 లక్షల కోట్లు చేసేలాగున్నారు. అంటే ఇప్పటికైతే 10 లక్షల కోట్లు ఉంది, ఇది 15 నుంచి 20 లక్షల కోట్లు అప్పు చేయడానికి చేసిపోతున్నారు. వాటి కేంద్ర ప్రభుత్వం అప్పు 134,000 ఉంది ఫర్ హెడ్, 147 కోట్ల మంది ప్రజల మీద. ఇవాళ పుట్టిన పిల్లల దగ్గర నుంచి రేపు చనిపోయే ముసలి వాళ్ళ వరకు, వృద్ధుల దాకా. సో ఇది కాకుండా ఆ కుటుంబ అప్పులు ఉన్నాయి. వారసత్వ అప్పులు, ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే అప్పులు పాలై, లేకపోతే ఇచ్చిన వడ్డీలో, వ్యాపార నష్టమో, హాస్పిటల్ బిల్లులో, పిల్లల చదువులో, పిల్లల పెళ్ళిళ్ళలో, పంట నష్టమో, లేకపోతే బిజినెస్ నష్టమో, లేకపోతే పని చేయకపోవటమో, లేకపోతే పని దొరక్కపోవటమో, సప్పులు చేసి వడ్డీలు కట్టి అన్ని పరిస్థితులు అయితే ఉన్నాయి దేశంలో. సో వీటన్నిటిని దేశం ఇదవుతూ ఉంది. వీటిని స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్షరాస్యత పెరిగింది, 80-70% వచ్చినాం. కానీ మిగిలిన 20% సంగతి అయింది. ఉద్యోగుల సంగతి 12 కోట్లు ఇస్తున్నటువంటి అండ్ అది సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇండియా కూటమి, కాంగ్రెస్ కూటమి ఇస్తారంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బీజేపీ ఎన్డీఏ కూటమి అన్న పరిస్థితి. మరి 13 ఏళ్ళుగా వస్తుంది. 13 రోజులు 26 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఎన్డీఏ కూటమి ఇచ్చి ఉంటే 13 రోజులు 26 కోట్లు. అదేవిధంగా ఈ దేశంలో ఇదేంటి 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు. అదేవిధంగా ఇంకా చూసుకుంటూ పోయినప్పుడు సో ఇప్పుడుకున్న ఉద్యోగిత అయ్యాక 26 కోట్లు. సో ఇవన్నీ కలిసినప్పుడు మరింత ఈ దేశంలో పేదరికం లేని, నిరుద్యోగం లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోగలిగే వాళ్ళం. కానీ అలా లేదు ఇవాళ పరిస్థితి. నిరుద్యోగం తాండవిస్తుంది. సో పేదరికంలోకి పోతూ ఉన్నారు. గతంలో ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, నక్సలైట్ల దగ్గరికి, వివిధ విప్లవ గ్రూపుల్లోకో లేకపోతే టెర్రరిస్ట్ గ్రూపుల్లోకి వెళ్ళేవాళ్ళు. మరి ఇవాళ పరిస్థితి ఇవాళ గంజాయికి, మత్తు పదార్థాలకి. సో ఇలా తెలంగాణ రాష్ట్రంలో 43% తాగేవాళ్ళు ఉన్నారు. అంటే ముందు ఈ ప్రభుత్వ లెక్కలు, నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు చేసేటువంటి, జాతీయ ఆరోగ్య సర్వే వాళ్ళు చేసే ఫ్యామిలీ లెక్కలు ఇవి. సో తెలంగాణ టాప్ 3 పొజిషన్స్లోనే ఉంటుంది. మరి తాగబోంచే కార్యక్రమం ఒకటే చేస్తుంది చెప్తే డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి, నవనిర్మాణాలు చేయాలి కదా. ఉద్యోగాలకు సంబంధించి ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలి, రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్లు. అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించేది, సో రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్లు లేకుండా ఉంటాం. సో ఈ విధంగా పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దాంతో పాటుగా నేను
ఇప్పటికే చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచాలి, పేదరికాన్ని తగ్గించాలి, నిరక్షరాస్యతను తగ్గించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, వీటి అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగంలో పెద్ద పరిశ్రమలు, మధ్య తరహా చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు స్ట్రెంథెన్ చేయాలి, స్వయం ఉపాధి లోన్లు ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలు ఎప్పటికే ముందే చెప్పేశాను కాబట్టి వాటికి సంబంధించిన రంగాలను అభివృద్ధి చేయాలి. ఇతర మారుతున్న ఆర్థిక కాలమాన పరిస్థితులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ, దేశీయ విధానాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలి. ఆ విధంగా మానవ వనరుల్ని ఉపయోగించుకోవాలి. ప్రపంచంలో భారతదేశం అత్యధిక జనాభా ఉంది. ప్రపంచ ఎథిక్స్ నేర్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన పిల్లలంతా విదేశాల్లో పోయి చదువుకుంటున్నారు. విదేశాల నుంచి పిల్లలు మన దగ్గరకు రావాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవాలి అది అని నేను తెలియజేసుకుంటున్నాను. సో ఈ దేశానికి సంబంధించి ఇప్పటికే చెప్పాం సామాజిక న్యాయం, మళ్ళీ పొద్దాకలా చెప్పడం కాదు, మనం సామాజిక న్యాయం మీద చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే వస్తూ ఉన్నాం. సో ఈ దేశంలో ఆకలి సూచీలో ఎక్కడున్నాం, సంతోష సూచీలో ఎక్కడున్నాం, తాగునీటి సూచీలో ఎక్కడున్నాం, సో ఈ దేశంలో విద్యలో ఎక్కడున్నాం, ఈ దేశంలో అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కడున్నాం, ఈ దేశంలో ఎగ్జిమ్ పాలసీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలు ఎక్కడున్నాం, అంటే ప్రపంచంలో మనం చూసినప్పుడు ఈ మోడల్స్ విదేశీ మార్గదర్శకం ఎట్లున్నాం, రూపాయి విలువ ఎంత ఉన్నది. సో ఇట్లాంటి దారుణమైన పరిస్థితులను ఎట్టేయబట్టడానికి ఎవరు కాలకులు, అవినీతి, బంధుప్రీత, ఆశ్రిత పక్షపాతానికి సంబంధించి ఏ రేషియోస్లో ఉన్నాం. సో ప్రజలు ఎంతమంది పౌష్టికాహారం తినగలిగి ఆరోగ్యవంతంగా, సౌకర్యవంతంగా విజయించగలుగుతున్నారు. ఈ దేశంలో ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారా, పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తున్నారా, దోమకాటు కూడా చచ్చిపోతూ ఉన్నారు. సో దోమల వ్యాధుల్ని దేశంలో కంట్రోల్ చేయలేకపోతుంది దేశం. సో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫైలేరియా, బోధకాలు, చికెన్ గున్యా లాంటి వ్యాధుల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఆ పోస్టులు భర్తీ చేయరు, బ్లీచింగ్ జల్లు, పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు లేవు. ఫ్రైడే కాదు, ఈ సీజనల్లో జూన్ మొదలు పెడితే డిసెంబర్, జనవరి దాకా, ఫిబ్రవరి దాకా ఖచ్చితంగా ఫ్రైడే కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా దోమలను అరికట్టే కార్యక్రమం చేయాలి, దోమతెరల పంపిణీ చేయాలి, దోమల బ్యాట్లు పంచాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. సో ఆ విధంగా ముందుకు పోవాలి. దాంతో పాటు భారత ఆచార వ్యవహారాలు, కల్చర్ని తీసుకుంటూ ముందుకు పోవాలి. అదే మనం నిజమైన స్వతంత్రం. మహాత్మా గాంధీ అంటాడు, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినాడే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా. సో ముఖ్యంగా మహిళల మీద, పిల్లల మీద ట్రాఫికింగ్ జరుగుతుంది, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటి నుంచి అధిగమించి ముందుకు పోవాలి. 100కి దేశవ్యాప్తంగా 456, 576 కేసులు జరిగినాయి, అంటే భర్తలు చనిపోయారు. అండ్ 147 కోట్లలో క్యాన్సర్ లాగా కొంతమంది ఉంటారు, మొగుడిని చంపిన వాళ్ళు. క్యాన్సర్ కణాలు సిస్టమ్ లేకపోవడం వల్ల కానీ క్యాన్సర్ వచ్చాయి. సో అట్లనే బాడీలో కణాలు ఆల్ఫాబెట్ ఒక లైన్లో క్యూ పద్ధతిగా వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ రావు. ఈ అడ్డగులుగా వ్యవహరించినప్పుడు క్యాన్సర్ లాగా తయారవుతుంది. అట్లనే వీళ్ళు ఒక 576 మంది, 147 కోట్ల జనాభాలో చేశారని మహిళలంతా చెడ్డవాళ్ళనేది కాదు. ఓవరాల్గా ఎక్కువ 100కి 90% అన్యాయం అంతా మహిళగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాము. ఇంకా ట్రాన్స్జెండర్స్, మేల్ ఫీమేల్ కాకుండా ట్రాన్స్జెండర్స్ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దేశానికి ప్రధానమైంది ఇవాళ నేను చెప్పదలుచుకుంది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకొని ముందుకు పోయే కార్యక్రమం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోవాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఈ 80వ స్వతంత్ర దినోత్సవం, గణతంత్రం అంటే రిపబ్లిక్ డే, జనవరి 26 అది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15. సో ఇది పరిస్థితి. ఈ దేశ ప్రయోజనాల కోసం మనం ముందుకెళ్ళాలి, ఈ దేశ అభివృద్ధి కోసం మనం ముందుకెళ్ళాలి. సో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, సో ఇది మన దేశ ఆధ్యాత్మికతకి, మన దేశ ప్యూరిఫైడ్కి, మన దేశ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇదిగా. అందులో చెరక అనేది శ్రమకి గుర్తుగా ఉన్నది. అశోక చక్రం ఉందంటే న్యాయానికి, ధర్మానికి ఆ విధంగా గుర్తుగా ఉన్నది అశోక చక్రం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ఇక డీలిమిటేషన్ పేరుతోని దక్షిణాదిని తగ్గించే కార్యక్రమం, ఉత్తరాదిని పెంచే కార్యక్రమం మొదలడం జరుగుతుంది. డీలిమిటేషన్ దాన్ని కొనసాగింపే మరొకటి కాదు. ముఖ్యంగా ఈ దేశంలో మేమెంత మాకంత వాటా అనేది ఈ దేశ ప్రజలు, ముఖ్యంగా బీసీ సమాజం అడుగుతామని. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో రిజర్వేషన్ మీద మాట్లాడేటువంటి రాజకీయ పార్టీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి ఎగబడి సంతకాలు చేసి వచ్చింది, బీసీ రిజర్వేషన్ వచ్చినా, ఎస్సీ రిజర్వేషన్స్ వచ్చినా ఇవాళ అట్లా మాట్లాడడానికి నోరు రాదు, మూగపోయింది. సో ఏమన్నా మూగతనం జబ్బు వచ్చింది, జ్వరం తగినట్టుగా అట్లా మాట్లాడకుండా ఉండేటువంటి ఒక జబ్బు వచ్చింది. సో ఈ దేశంలో బీసీల భోజనాల పట్ల, సో రిజర్వేషన్లకు సంబంధించి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. సో అమెరికాలో కూడా రిజర్వేషన్స్ 10% నీగ్రోస్కి, నల్లజాతీయులకి రిజర్వేషన్స్ ఇస్తుంటారు. సో భారతదేశం స్ట్రక్చరే వేరుగా ఉంది. ఆ 10%, 20% ఉన్నట్టున్నారు, 21% ఉన్నటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్లు.
ఇవాళ వాళ్ళు ఎటువైపు దిగిపోతూ ఉన్నారు. ఈ 20% వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. 89-90% ఉన్నటువంటి ఇది 79-80% ఉన్నటువంటి ప్రజలు పాలితులుగా ఉన్నారు. మెజారిటీ ప్రజలు కదా పరిపాలించాల్సింది. సో ఆ ఓటు అడుగుతుంటే ఇవాళ రాజకీయ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఇంకా బీజేపీకి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీకి సంబంధించి దాని రక్తంలోనే, దాని బ్లడ్లోనే, దాని జీన్స్లోనే బీసీ వ్యతిరేకత ఉన్నది. ఇక కాంగ్రెస్ కపట నాటకాలు ఆడుతుంది. రాహుల్ గాంధీకి చెప్పొస్తే కంచాయలే గారు తెలియదు ఎన్నికల వాగ్దానాలు. ఇంకా ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారంలో ఉంటారట. కాలగర్భంలో ఆ దేశంలో అన్ని రాష్ట్రాల్లో వేరు, కాంగ్రెస్ తెలంగాణలో ఒకటే ఉంది. ఎక్కడ కూడా పొందబెడితే తప్ప మీరు మాట్లాడేటట్టు లేరు. మళ్ళీ ముఖ్యమంత్రులు అయితే ఏంది, ప్రధానమంత్రులు అయితే ఏంది, మా జాతుల యొక్క విముక్తి జరగకుండా, మా జాతులకి సంపద పంపిణీ జరగకుండా ఇప్పటికి మీరు చేసినటువంటి పాపాలు అన్నీ కావు కాంగ్రెస్ వాళ్ళు. సో బీఆర్ఎస్ ఆయన అధినేత మేమందరం బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలు అందరూ కలిసి ఆయన నెత్తన పెట్టుకొని పల్లకిలో పెట్టి ఊరేగిస్తే ఆయన ఫామ్ హౌస్లో పండుకుంటే విత్ మీ నాతో సహా ఆయన ఏం చేశాడండి? కటాఫ్ 50% పెడతాడు. సో 4% కూడా 1% కూడా ఉండరు. 30% రిచ్ ఉన్నారు, 10% రిజర్వేషన్లో వాళ్ళు 12% ఉన్నారు. 30% ధనిక వర్గాలు ఉన్నారు, 4% రిజర్వేషన్ పోద్ది. 30% ఉద్యోగులు ఉన్నారు, ఇంకో 8% మంది పోయారు. అంటే 12%లో 8% పోతే మిగిలింది 4%. దీంతో పాటు వాళ్ళు భూస్వాములు, అధిక చేసేవాళ్ళు, ₹1,00,00,000 ప్యాకేజీ పొందేవాళ్ళు ఉన్నారు. అంటే 1% మంది 12.5% మంది ఓసీ జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో 1% మందికే రిజర్వేషన్ రావాలి. వాళ్ళు 10% వండుకొని ఇదవుతున్నారు. బీసీ బీ కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా బీసీ బీకి రానటువంటి సీట్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే అది ఓసీ రిజర్వేషన్. అటు ఓసీ రిజర్వేషన్ దబ్బకపోతున్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోనే ఇలా ఇటు కూడా దబ్బకపోతున్నారు బీసీ బీ కంటే ఎక్కువ. సో ఇంకా రకరకాల మళ్ళీ అందుకోసం మేమంతా మా వాటా అడుగుతా ఉన్నాం దేశంలో. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్కి సంబంధించి కూడా మహిళల వాటా ఇవ్వమంటున్నాం. దొరలపై దొరసాన్లు వస్తారు, ధనవంతుల దొరల భార్యలు, ధనవంతుల భార్యలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ మునిమనవరాళ్ళు వస్తారు. మా శ్రామిక మహిళలు, చాకల మహిళ, బట్లుతికే మహిళ, బొచ్చుగూరిగే కుటుంబాల నుంచి వచ్చినటువంటి బార్బర్ షాప్లో ఉన్నటువంటి నావి బ్రాహ్మణ భార్య పిల్లలు, అదేవిధంగా నేత పనివారులు, కుమ్మరి పని చేసే మా ఆడబిడ్డలు, బీసీ సోదరి మహిళలంతా మా ఆడబిడ్డలంతా. సో బీసీ ఉపకులాలకు సంబంధించి నేత పని చేసేవాళ్ళు, కళ్ళు గీసే గీత కార్మికుల ఆడబిడ్డలు, వీళ్ళంతా కూడా బీసీ ఉపకులాలకు సంబంధించి శ్రామికులకు సంబంధించినటువంటి సమస్యలు లేకుండా మరి ఎటువైపు ఈ దేశాన్ని తీసుకుపోదాం అనుకుంటున్నారు. అందుకోసం మేమంతా మాకంత ఓటు వేయాలి. 33% రిజర్వేషన్లు మా ఓటా మాకు ఇవ్వాలి. చూద్దామంటే ఇప్పటికి 80 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, అభివృద్ధి చేయలే. ఆ కుటుంబాలు ఎవరు గెలిస్తే ఆ కుటుంబం ఎలాగున్నది, యూనివర్సల్ పాలసీస్ ఉండవు. సో సామాజిక న్యాయం అనేసరికి ఖచ్చితంగా ఇవ్వాలనేసరికి ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చేసరికి, మా ఓటా దగ్గరకు వచ్చేసరికి నిధులు ఉండవు, అప్పుల పాలైనని చెప్తారు. మీరు మీకు సంబంధించిన వర్గాలకి, అది రైతులు కానీ ఇంకోళ్ళు 70% తెలంగాణలో పొలాలే లేని వాళ్ళు ఉన్నారు, పంట పొలం లేని వాళ్ళు కూడా. సో ఆ 30% మందికి మీరు వరల్డ్ బ్యాంకులో, IMFలో రుణాలు తీసుకొచ్చినా రైతు బంధు, రైతు భరోసా వేస్తారు. వేసినందుకు సమస్య కాదు, వేస్తే వేసుకోండి, దేశ ప్రజలే కాబట్టి వాళ్ళు వేయనండి. కానీ నేనేమంటున్నానంటే మరి ఈ దేశంలో వ్యవసాయ కూలీలకు సంబంధించి, అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి ప్రజానీకం గురించి, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి అలా మీరు మాట్లాడట్లేదు. సో ఇది పరిస్థితి. బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు సంబంధించి దేశంలో మేము మాట్లాడట్లేదు. సో ఈ దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లాల్సిందే. మరి మానవ వనరులు, వీళ్ళకు ఉపాధి, ఉద్యోగిత, పోషకాహారం ఇవన్నీ ఉండాల్సిందే కదా. ఇప్పటికే చెప్పినట్టు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట, విద్యా, వైద్యం, ఉపాధి, భూమి పంపిణీ, సామాజిక. వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, భూ పంపిణీ, బీజేపీ వాళ్ళు నాకు 2 మాటలు చెప్పారు, 2 చేస్తున్నాను. ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసి భూ పంపిణీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. లేదా ఇది రికార్డెడ్ కదా చరిత్ర. విదేశాల్లో ఉన్నటువంటి డబ్బు బీజేపీ అధికారంలోకి వస్తే 16 లక్షలు ప్రతి సిటిజన్ బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు. సో జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన దాకా మీరే చెప్తున్నారు 20 కోట్లు 50 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేసినారు. ఈ దేశ ప్రజలకు బ్యాంక్ అకౌంట్లే లేవు అప్పటిదాకా. మళ్ళీ అందులో జీరో బ్యాలెన్స్ ఉంటే డెమాలిష్ అనే పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. బ్యాంకులు ఎందుకు ఇది చేస్తాయి? సో మరి ఆ 16 లక్షల కోట్లు అంటే ఈ దేశ సంపద. అది అంటే 16 లక్షల అకౌంట్లో, ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు. మరి ఏంది పరిస్థితి? మరి ఏంది వేసారా? వేయలేదు కదా. ఇక పొద్దాగల స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంకులు ఉంటాయి, అక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఒక క్రైమ్ చేసినోడు పలానా ఊరిలో ఉన్నాడని తెలిసింది పోలీసులకి, లేకపోతే ప్రజలకి. అక్కడ ఉంటే ఎవడో పోయి వాడితో చెప్తే అక్కడ నుంచి వేరే ఊరికి పారిపోయాడు. వీళ్ళంతా అక్కడే ఉన్నారు, స్విట్జర్లాండ్లో ఉన్నారంటే డామికాయలు కొడుతున్నారు. స్విట్జర్లాండ్లో ఎందుకు ఉంటాడు వాడు? ఆ డబ్బులు అక్కడ ఎందుకు ఉంటాయి? వేరే దేశాల్లో, పెద్ద దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ దేశాలు
వీళ్ళకి సంబంధించి రహస్యాలు దాచిపెట్టారు. స్విట్జర్లాండ్ మొగుడు దేశాలు ఉన్నాయి, పెద్ద దేశాలు. వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెడితే చెప్పరు. అక్కడ డబ్బులు దాచే కార్యక్రమంలో అక్కడ డబ్బులు దాచే బ్యాంకులలో పెట్టారు. సో ఇది పరిస్థితి. సో బీజేపీ పితలాటకం తప్పితే మరొకటి కాదు. ఇక ఈ దేశంలో కులాలు లేవు అని అంటే కోటి కులాంతర వ్యవహారాలు జరిగినాయి. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. సో ఏం చెప్తా ఉన్నారు, ఎస్టీ అంబేద్కర్ పథకం ఏదో పెట్టండి నరేంద్ర మోడీ. ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించి వాళ్ళని చేసుకుంటే 5 లక్షలు ఇస్తారట. సో ముందు ఆర్థిక సమానత్వం చేస్తారండి. ఈ సామాజిక సమానత్వం ఈ సాధ్యం కావట్లేదు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి భూమి పంపిణీ చేస్తున్నారు కాల. సామాజిక న్యాయం 80 ఏళ్ళని మీకు కాల. ముందు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి, సెకండ్ రేపు చూద్దాం. సో ఇది పరిస్థితి. మీరు ఆర్థిక సమానత్వం చేస్తున్నారు, కనీసం ఉపాధి మార్గాలే ఉండవు, ఆకలి చావులు ఈ దేశంలో ఉంటాయి. మరి మీరేం చేస్తారు? మీరు చేసేది ఏముంటుంది? ఏదో గొర్రెలాడ దోలపై వెళ్తే ఏమేసి వస్తాయి. ఇక్కడ మేత ఉందా లేదా కూడా కాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. ఈ దేశ ప్రయోజనాల కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలు, దౌత్య విధానం, విదేశాంగ విధానానికి సంబంధించి మన శత్రు దేశాలు పాకిస్తాను, చైనా దేశాలతో అప్రమత్తంగానే ఉండాలి. అఖండ భారత్ అనే మేధాలతో నేను ఒకటే చెప్పదలుచుకున్నా. అది ఎప్పుడూ ఇడిపోయినటువంటి రాజుల పరిపాలనలో ఇలా ప్రజాస్వామ్యం ఏ దేశం కలవదు, సాధ్యమైనది కాదు. భారతదేశం పాకిస్తాను కలవనే కలవదు. బంగ్లాదేశ్ వాళ్ళిద్దరు విడిపోయారు. భారతదేశం, పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, భూటాను, బర్మా, మయన్మార్, శ్రీలంక, ఇరాన్ దాకా ఉన్నది కదా ఆ రోజులలో రాజుల పరిపాలనలో. సో ఇవన్నీ ఉన్నాయి. నేపాల్ దగ్గర నుంచి అయినా దేశాలు, చాలా దేశాలు ఉన్నాయి భారత్ సరౌండింగ్స్లో. ఈ అఖండ భారత్ ఇది సాధ్యం ఏదైనా దేశానికి ఆ దేశం ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నది. ఆ దేశాల్లో ప్రజాస్వామ్యం పరిడిలో ఎక్కువ తక్కువ అనేది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియాలోదే కదా, సీతామాత పుట్టిన ప్రదేశం. ఆ దేశ అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి మెజీన్స్ మాజీన్స్ ఒకటే అని చెప్పినప్పుడు ముచ్చటేసింది, చాలా సంతోషం అనిపించింది. విడిపోయాం, అన్నదమ్ముల తర్వాత విడిపోతారు. విడిపోయిన తర్వాత గౌరవప్రదంగా ఎవరు గౌరవప్రదంగా వాళ్ళు జీవించలేకుండా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడూ విడిపోయిన అన్నదమ్ముల్ని మళ్ళీ కలిసి ఉండాలంటే 1000 ఏళ్ళైనా ఏర్పడతారంటారు కదా అన్నదమ్ములకు సంబంధించి. ఆ విధంగా ఉంటుంది. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. ఈ దేశ ప్రయోజనాలే అంతిమంగా పాలకులు ఆ విధంగా ముందుకెళ్లాల్సింది. A to Z, ఏ నుంచి జెడ్ వరకు అన్ని కుంభకోణాలు చేసినటువంటి రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీలు అంటే ఐ హేట్. సో సరిపేరుతోని బీసీ మండల కమిషన్ అప్పుడు కమండల యాత్ర చేసినట్టు బీజేపీ, ఇప్పుడు కుల జనగణన లెక్కలంటే నరేంద్ర మోడీ నాగపూర్ బీసీ ఆయన, మా బీసీ కాదు. మా బీసీ అయితే మాకు కుల జనగణన చేసి మా ఓటా మాకు ఇచ్చేటోడు. ఆయన నాగపూర్ RSS బీసీ. సో మాకు 42% రిజర్వేషన్స్ అంటే ఉద్యోగాలు స్థానిక సంస్థలకే ఒప్పుకోట్ల. 100కి 99%, 90 నుంచి 99% రాజ్యసభలు అన్నీ కూడా రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ సీట్లు అగ్రకులాలకు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలు అంతకు మించి ఏమీ లేదు. సో ఇదే పరిస్థితి ఉన్నది. సో ఆధిపత్య కులాలకు కట్టబెట్టే ఒక కల్చర్ ఒకటి నడుస్తూ ఉంది. ఈ దేశంలో సామాజిక న్యాయం లేదు. సో ఇక RSS వాళ్ళు కులాలు లేవు, మతాలు లేవంటే వీటి సంగతి ఏందో మరి బ్రాహ్మిన్స్ని పెడతా ఉన్నారు గుళ్ళల్లో. కులాలు లేవని RSS బీజేపీ చెప్తుంది కదా. అందరికీ క్రిస్టియన్ మతంలో అందరు పాస్టర్లు అవ్వచ్చు, టాప్ పోప్ దాకా వెళ్ళవచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్స్, ప్రవచనాలు చెప్పటం, ఏందా భాష నేర్చుకోవటం, ఎక్కువ మంది ప్రభావితం చేయటం, వాటికి సంబంధించినటువంటి కోర్సులు చేస్తాయి. అంటే మామూలు పాస్టర్ ఆ స్థాయికి ఎదగవచ్చు క్రిస్టియన్ మతం. ముస్లిం మతంలో కూడా అట్లనే ఉంటుంది. ఇతర మతాలు, బౌద్ధ మతం అయితే ఇంకా అదొక స్టైల్లో ఉంటుంది. ప్రజలందరూ సమానంగా బౌద్ధ, జైన మతాలు, సిక్ మతం కూడా అదొక స్టైల్ ఉంటుంది. సో మరి హిందూ మతంలో బ్రాహ్మణులకి విదేశాల నుంచి వచ్చిన 5000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్యులు, బ్రాహ్మణుల వాళ్ళకెందుకు కట్టబెట్టారు? సో ఇది పరిస్థితి. సో ఇక మీరు కూడా మేము అభిప్రాయాలండి. బోనాల పండుగ జరిగింది ఆషాఢ మాసం అంతా. గోరంటాకు లేదా బోనాలు పెట్టుకోవటం, ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ లేనప్పుడు, ఆధునిక వైద్యం లేనప్పుడు. సో దాటి ఇప్పుడు శ్రావణ మాసంలోకి ఎంటర్ ద డ్రాగన్. ఈ నేపథ్యంలో ముత్యాలం పండుగ జరుపుకుంటారు. సో గ్రామాన్ని రక్షించమని, పాడి పంటలు చల్లగా ఇవ్వమని, ఊరును రక్షించమని, భవిష్యత్తు మరి జీవితం బాగుండాలి, ఆ విధంగా ముందుకు పోవాలని ఆ విధంగా తెలియజేసుకుంటూ, సో దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉంది. ప్రకృతిని, పర్యావరణాన్ని కరుణించమని, పంటలు పండించమని, ప్రజల ఆరోగ్యం బాగుండాలని, ఊరు బాగుండాలని, వాడ బాగుండాలని, పల్లె బాగుండాలి, పట్టణం బాగుండాలని ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి. సో రోడ్లకు సంబంధించి కూడా గ్రామాల నుంచి మండలానికి రోడ్డు, మండలం నుంచి జిల్లా కేంద్రం డబల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి 4 రోడ్లు. ఇలా నేషనల్ హైవేలు వచ్చిన తర్వాత ఇవన్నీ 4 లైన్లు, 6 లైన్లు, 8 లైన్ దాకా వెళ్ళింది. సో ఇవి పెట్టాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతులు ఏదైతే ఉందో త్రాగునీరు, వీధి లైట్లు, సీసీ రోడ్లు, ఇంకుడు గుంటలు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో దోమల బెడద, కుక్కల బెడద, కోతుల బెడదని అరికట్టాల్సిన అవసరం ఉంది. కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి.
సో మరింత సమాచారం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా రాస్తానని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ప్రపంచంతో పోటీపడి వెళ్తుంటారు కాబట్టి అంతరిక్షం నుంచి ఇతర గ్రహాల దాకా అన్నింటిలో ఇతర దేశాలకు ధీటుగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలారా మిత్రులారా. ఇన్బాక్స్ డిస్క్రిప్షన్లో మరింత సమాచారం